పాకిస్తాన్ కు గూఢచర్యం చేస్తోందన్న ఆరోపణలతో అరెస్ట్ అయిన హర్యానా యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా కేసులో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. జ్యోతి మల్హోత్రా అరెస్ట్ విషయం బయటికి వచ్చినప్పటి నుంచి అసలు జ్యోతి ఎవరు, ఆమె బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఆమె ఎలాంటి వీడియోలు చేసేది, పాకిస్తాన్ ఎన్నిసార్లు వెళ్ళింది, ఎవరెవరితో సంబంధాలున్నాయి, ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు సమాధానాల కోసం భారతీయులు నెట్టింట సెర్చ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆమె పాకిస్తాన్ కు వెళ్లిన వీడియో క్లిప్లు కుప్పలు తెప్పలుగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అందులో ఓ వీడియో మాత్రం ఇప్పుడు అటు నిఘా వర్గాలనే కాదు సామాన్యులను కూడా ఆలోచింపజేసేలా ఉంది. జ్యోతి మల్హోత్రాను పట్టించింది ఇదే వీడియోనా అనేట్టుగా అందులో జ్యోతి వ్యవహారం ఉండటమే అందుకు కారణం. అయితే జ్యోతి మల్హోత్రాకు ట్రావెల్ విత్ జో అనే ఒక ట్రావెల్ బ్లాగ్ ఛానల్ ఉన్న విషయం మనకు తెలుసు. ఇందులో తాను రకరకాల ప్రాంతాలను ఎక్స్ప్లోర్ చేస్తున్న వీడియోలను అప్లోడ్ చేస్తూ వచ్చేది. అయితే ఎక్కువ శాతం పాకిస్తాన్ కు సంబంధించిన వీడియోలు ఉండటం, దానికి ఇండియన్ గర్ల్ ఇన్ పాకిస్తాన్ అనే పేరు పెట్టుకోవడంతో మొదట ఎలాంటి అనుమానాలు రాకపోయినా ఆ వీడియోలను క్షుణ్ణంగా పరిశీలించాక పెద్ద పెద్ద అనుమానాలు మొదలయ్యాయి. అయితే గతేడాది ఢిల్లీలోని పాకిస్తాన్ హై కమిషన్ ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో ఆమె పాల్గొన్న వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. ఈ వీడియోలో గూఢచర్యం ఆరోపణలతో దేశం నుంచి బహిష్కరించబడిన పాకిస్తాన్ అధికారి అయిన డానిష్ తో జ్యోతి చాలా సన్నిహితంగా మాట్లాడడం కనిపిస్తోంది. వారిద్దరి మధ్య ఇదివరకే పరిచయం ఉన్నట్లుగా స్పష్టంగా తెలుస్తోంది. ఆ వీడియోలో తాను పాకిస్తాన్ హై కమిషన్ నుంచి ప్రత్యేక ఆహ్వానం అందుకున్నానని జ్యోతి చెప్పటం గమనించొచ్చు. ఇక ఆమె అక్కడికి చేరుకున్న వెంటనే డానిష్ ఆమెను సాధారణంగా ఎంతో మర్యాదపూర్వకంగా ఆహ్వానించటం, దానికి ఆమె ఎంతో సంతోషపడడం కనిపిస్తుంది. ఇది వారికి ముందు నుంచే పరిచయం ఉన్నట్టుగా సూచిస్తుంది. డానిష్ ఆమెను లోపలికి తీసుకెళ్తుండగా అతన్ని కలవడం, ఘనంగా చేసిన ఏర్పాట్లు చూడడం చాలా సంతోషంగా ఉందని జ్యోతి సంతోషం వ్యక్తం చేస్తుంది. జ్యోతిని డానిష్ ఇతర అతిథులకు పరిచయం చేస్తూ ఈమె ఒక యూట్యూబర్, వ్లాగర్, ఆమె పేరు జ్యోతి, ఆమె ఛానల్ పేరు ట్రావెల్ విత్ జో, ఆమెకు లక్షలకు పైగా సబ్స్క్రైబర్లు ఉన్నారు అంటూ ఆమెను గొప్పగా చెప్తాడు. మరోవైపు ఆ ఇఫ్తార్ పార్టీ వాతావరణం గురించి జ్యోతి వివరిస్తూ, ఈసారి ఎంబసీలో చేసిన ఏర్పాట్లు చూడండి, ఇది నన్ను మంత్రముగ్ధుల్ని చేస్తోంది, నేను చాలా ఉత్సాహంగా ఉన్నాను అని వీడియోలో చెప్తుంది. పదిహేను నిమిషాల నిడివిలో జ్యోతి చాలాసేపు డానిష్ తో కలిసి ఉండటం కనిపించింది. ఈ సమయంలో డానిష్ తన భార్యను కూడా జ్యోతికి పరిచయం చేస్తాడు. వారు పాకిస్తాన్ జాతీయ దినోత్సవం గురించి మాట్లాడుకుంటారు. ఆ తర్వాత జ్యోతి ఆ కార్యక్రమంలో పాల్గొని ఇతర భారతీయులను వారు ఎప్పుడైనా పాకిస్తాన్ సందర్శించారా, వారి అనుభవం ఎలా ఉంది అని అడుగుతుంది. అంతేకాకుండా నేను కూడా పాకిస్తాన్ కు వెళ్లాలని ఉంది అని తన మనసులో మాట చెప్తుంది. అంతేనా, డానిష్ భార్యతో కలిసి మాట్లాడేటప్పుడు హర్యానాకు రావాలని మంచి అనుభూతి ఉంటుందంటూ జ్యోతి ఆహ్వానించటం కూడా చూస్తాం. ఇక ఈ వీడియో చూసిన నెటిజన్లు అందులో కొన్ని క్లిప్పులను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ జ్యోతిని పట్టించిన వీడియో ఇదేనంటూ ఆరోపిస్తూ పోస్టులు పెడుతున్నారు. మరికొందరు ఆమె గూఢచర్యం చేసిందనేందుకు ఇంతకంటే మంచి ఆధారం ఇంకేముంటుందంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇంకొందరు జ్యోతి బాలి ట్రిప్ కి సంబంధించిన వీడియోలు పోస్ట్ చేస్తూ అందులో ఆమె ఐఎస్ఐకి సంబంధించిన కొంతమందిని కలిసిన ఫోటోలను హైలైట్ చేస్తున్నారు. అంతేకాదు బాలిలో డానిష్ తో కలిసి చాలా రోజులే స్పెండ్ చేసిందంటూ ఆరోపిస్తున్నారు. మరికొంతమంది అయితే డానిష్ ఆమెతో లవ్ ట్రాక్ నడిపాడని, మతం మార్చాడని, పెళ్లి చేసుకుని హనీమూన్ ట్రిప్ కూడా వేశాడంటూ దిమ్మ తిరిగిపోయే ఆరోపణలు చేస్తున్నారు. మరి ఇవన్నీ నిజమో కాదో తెలియదు, కానీ వింటుంటేనే అదేదో హాలీవుడ్ సినిమాలో స్పై క్యారెక్టర్ ను తలపిస్తోంది. అయితే పాకిస్తాన్ హై కమిషన్ లో జరిగిన పార్టీలో పాల్గొనడం, పాకిస్తానీ అధికారి డానిష్ తో సంబంధాలు, ఆమె ఖర్చుల గురించి జ్యోతికి ఏజెన్సీలు ప్రశ్నలు సంధిస్తున్నట్లు సమాచారం. అయితే ఈ ప్రశ్నలకు ఆమె సమాధానం ఇవ్వట్లేదని కూడా తెలుస్తోంది. కేవలం తన ఛానల్ కోసం మాత్రమే వీడియోలు చేస్తానని, అది తన అభిరుచి అని చెప్తున్నట్టు తెలుస్తోంది.
పాకిస్తాన్ వెళ్ళడానికి వీసా అవసరం కాబట్టి ఆ విషయంపై మాత్రమే హై కమిషన్ కు వెళ్లాలని, అక్కడ డానిష్ ను కలిశానని చెప్పినట్లు సమాచారం. ఇక పాకిస్తాన్ లో బస ప్రయాణ ఖర్చులను ఎవరు భరించారని ప్రశ్నిస్తే పాకిస్తాన్ హై కమిషన్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లను స్పాన్సర్ ట్రిప్ కోసం ఆహ్వానిస్తూ ఉంటుందని ఆమె సమాధానం ఇచ్చినట్టు తెలుస్తోంది. అయితే ఈ వివరాలపైన అధికారులు స్పష్టత ఇవ్వాల్సి ఉంది. మరోవైపు జ్యోతి మల్హోత్రా తండ్రి హరీష్ మల్హోత్రా చేసిన వ్యాఖ్యలు కూడా ఇప్పుడు చర్చకు తెరలేపాయి. తన కుమార్తె ఢిల్లీ వెళ్తున్నానని మాత్రమే చెప్పిందని, పాకిస్తాన్ గురించి ఎప్పుడూ ప్రస్తావించలేదని ఆయన అంటున్నారు. ఆమె స్నేహితులు ఎవరు ఇంటికి రాలేదని, పోలీసులు నిన్న ఆమెను ఇంటికి తీసుకొచ్చారని, అప్పుడు ఆమె తన బట్టలు తీసుకుని ఏమీ చెప్పకుండా వెళ్ళిపోయిందని ఆయన తెలిపారు. ఈ విషయం పైన తాను ఏం చెప్పాలో కూడా అర్థం కావటం లేదని హరీష్ మల్హోత్రా ఆవేదన వ్యక్తం చేశారు. తన కుమార్తె ఎలాంటి తప్పు చేయలేదని నమ్ముతున్నానని తెలిపారు. ఒకవేళ తప్పు చేస్తే శిక్ష పడుతుందని, ఏది జరగాలో అదే జరుగుతుందని, తాను ఏం చెప్పే పరిస్థితిలో లేనని హరీష్ మల్హోత్రా చెప్పుకొచ్చారు. मेरे को नहीं पता जी चीज का, मेरे को तो कह के जाकर दिल्ली जा रही हूँ। दिल्ली जा रही है। तो जैसे वो बता रहे हैं ऐसे कि वो वहाँ कश्मीर में भी गई थी वीडियो बनाने, पाकिस्तान में भी 2-3 बार गई थी, करतारपुर साहिब वगैरह। नहीं, मेरे को तो बता कर जा करते, मेरे को तो इतना बता कर जा करते मैं दिल्ली जा रही हूँ, मेरे को और कुछ नहीं बता के जाना। तो जैसे उसकी कोई फ्रेंड भी थी जो कभी आती थी घर पे, या कोई हमारे घर पे तो कोई लेडीज नहीं आती थी, ना कोई और। उसकी फ्रेंड जैसे उड़ीसा की भी है कोई लड़की? ना ना जी, कोई नहीं आती हमारे घर। संपर्क में कोई आया हो? ना ना, कोई नहीं आया जी। नहीं आया। तो पुलिस लेकर आई थी उसको यहाँ कल पुलिस लेके आई थी। तो क्या किया था पुलिस ने? पुलिस उसके कपड़े लेके चली गई। कपड़े लेके? और आप लोगों से भी कोई बातचीत की? हमारे से कोई बातचीत नहीं हुई। और कोई घर की छानबीन वगैरह? ना ना, छानबीन कुछ नहीं करी। आपने पुलिस से पूछा हो तो क्या बताया पुलिस? कुछ भी नहीं बताया, मेरे को बोला ही नहीं है, मैं तो बाहर बैठा इस कमरे में। तो जैसे इससे पहले आपके यहाँ से क्या क्या सामान ले गए थे? लैपटॉप ले गए और फोन ले गए। तो आप पुलिस से जानकारी हासिल करना चाह रहे हैं क्या कुछ? पुलिस से तो जानकारी करना चाहूँ तो क्या जानकारी चाहते हो आप पुलिस से, आप ज्योति के बारे में? क्या बताऊँ जी, मैं भी परेशान हो रहा हूँ खुद मैं भी परेशान हो रहा हूँ, क्या पूछूं क्या ना। तो यूं कह रहे हैं ना उसके तो कई लोगों से यूट्यूब, कई उसके लिंक में थे यूट्यूब वाले। मेरे को तो इन चीजों का पता नहीं है जी। तो यूट्यूब की वीडियो कितने समय से बना दी? ये तो घर पे ही बनाया करती है अपने। बाहर भी जाती थी ना ये? बाहर जाती थी, मेरे को तो नहीं बता के जाया करती। नहीं, आप बता रहे थे ना पाकिस्तान भी एक बार घूमने गई। मैंने नहीं कहा पाकिस्तान में घूमने गई है। अच्छा। मैं तो कह रहा हूँ मेरे को तो कह के जा करते दिल्ली जा रही हूँ, पाकिस्तान का मैंने कोई नाम नहीं लिया। तो जैसे कल पुलिस लेकर आई, आपकी बेटी की आपसे बातचीत हुई कोई? मेरी कोई बात नहीं हुई। यहाँ आए, कपड़े चक्के ले गए, 15 मिनट रुके होंगे, कपड़े उसने अपने जो काटने थे काटे और चले गए। तो आगे आप क्या सोचते हैं, आगे आप क्या मांग करते हैं, क्या? आगे मैंने क्या मांग करनी है जी, जो होगा होगा।